ప్రకృతి అందాలకు నెలవైన నల్లమలలోని అహోబిలం ఆలయం వద్ద జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఎత్తైన ఎర్రటి పర్వతాల నుంచి చెట్ల మధ్య పరవళ్లు తొక్కుతూ కిందకు దూకుతున్న పాలధార లాంటి జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అహోబిలం చేరుకుంటున్నారు. ఆకాశాన్నంటే ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు భక్తులను ఆద్యంతో ఆకట్టుకుంటున్నాయి. అహోబిలం ఆలయం ఎగువన ఉన్న ఉక్కు స్తంభం నుంచి వాటర్ ఫాల్స్ మొదలై జ్వాలా నరసింహస్వామి ఆలయం మీదుగా వాహనాలు పార్కింగ్ చేసే ప్రదేశం నుంచి నల్లమల అడవుల్లోకి ప్రవహిస్తున్నాయి. ఉక్కు స్తంభం నుంచి వచ్చే జలధారలు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో భవనాసి నదిగా మారి కొత్తపల్లి మండల సమీపంలో సంగమేశ్వర క్షేత్రం వద్ద సప్త నదుల సంగమంలో కలుస్తాయి. హోరెత్తిస్తున్న అహోబిలం జలపాతాలను తిలకించేందుకు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చి పిల్లా పాపలతో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది దట్టమైన చెట్ల మధ్య కాలినడకన వెదురు కర్రల సహాయంతో కొండలు ఎక్కుతూ కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వాటర్ ఫాల్స్ ప్రారంభమయ్యే చోటు దగ్గరకు చేరుకుంటున్నారు. జలపాతం దిగువన ఉన్న నీటి ప్రవాహంలో కూర్చుని సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. ప్రకృతి అందాలకు నెలవైన నల్లమలలోని అహోబిలం ఆలయం వద్ద జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా ఎత్తైన ఎర్రటి పర్వతాల నుంచి చెట్ల మధ్య పరవళ్లు తొక్కుతూ కిందకు దూకుతున్న పాలధార లాంటి జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అహోబిలం చేరుకుంటున్నారు. ఆకాశాన్నంటే ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే జలపాతాలు భక్తులను ఆద్యంతో ఆకట్టుకుంటున్నాయి. అహోబిలం ఆలయం ఎగువన ఉన్న ఉక్కు స్తంభం నుంచి వాటర్ ఫాల్స్ మొదలై జ్వాలా నరసింహస్వామి ఆలయం మీదుగా వాహనాలు పార్కింగ్ చేసే ప్రదేశం నుంచి నల్లమల అడవుల్లోకి ప్రవహిస్తున్నాయి. ఉక్కు స్తంభం నుంచి వచ్చే జలధారలు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో భవనాసి నదిగా మారి కొత్తపల్లి మండల సమీపంలో సంగమేశ్వర క్షేత్రం వద్ద సప్త నదుల సంగమంలో కలుస్తాయి. హోరెత్తిస్తున్న అహోబిలం జలపాతాలను తిలకించేందుకు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సందర్శకులు భారీగా తరలివచ్చి పిల్లా పాపలతో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది దట్టమైన చెట్ల మధ్య